హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అనేది అయితే చూద్దాము. అంటే ఓవరాల్గా మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, ప్రజెంట్ తన లైఫ్లో ఏం జరుగుతుంది, మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది అయితే క్లియర్గా చూద్దాము. ఇది ఓన్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళకేనా అని చెప్పేసి అయితే కొందరు డౌట్ పడవచ్చు. అలా ఏం కాదండి, ఇది ఎవరైనా చూడొచ్చు. క్రష్ కోసం అయినా చూడొచ్చు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వాళ్ళైనా చూడొచ్చు, కాంటాక్ట్లో ఉన్న వాళ్ళైనా చూడొచ్చు, లేదు అని అనుకుంటే స్పౌస్ కోసం కూడా ఇది చూడొచ్చు అనమాట రీడింగ్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు, నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ నా మెయిల్ ఐడి అయితే నేను ప్రొవైడ్ చేశాను. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, పెయిడ్ రీడింగ్స్ అవి. సో కింద డిస్క్రిప్షన్లో నేను అమౌంట్ డీటెయిల్స్ కూడా అయితే మెన్షన్ చేశాను, మీరు చూడండి. అమౌంట్ డీటెయిల్స్ మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఓకే. సో లేదు మేము టారో కార్డ్ రీడింగే నేర్చుకుంటాము, ఒకసారి 2 సార్లు ఇలా రీడింగ్ తీసుకోవడం కాదు, మేము నేర్చుకొని మా లైఫ్ని మేము చేంజ్ చేసుకుంటాము అని అనుకుంటే అది మీ ఇష్టము. టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా నేను నేర్పిస్తాను. అండ్ అంతేకాదు ఏంజల్ హీలింగ్ కూడా నేర్పిస్తాను, అండ్ క్రిస్టల్ హీలింగ్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి, నేను ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను క్లాసెస్వి, ఓకే. సో వీడియోలోకి వెళ్దాము ఇప్పుడు. ఈ వీడియోలో మీకు కలెక్టివ్ రీడింగ్ అండి. అన్ని మెసేజెస్ అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు, కొందరికి కొన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వచ్చు, కొందరికి కంప్లీట్గా రీడింగ్ కూడా రెజనేట్ అవ్వచ్చు. సో మీకు రెజనేట్ అయిన మెసేజెస్ తీసుకోండి, రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. అంతేగాని మీకు రెజనేట్ అవ్వని మెసేజెస్ మీకే అని చెప్పేసి మీ లైఫ్లో అయితే ఫిట్టింగ్ చేసుకోకండి, ఓకే. సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ అయితే కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. అండ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అని చెప్పాను కదా. సో ఇందులో ఏంటి అని అంటే మీ ఎనర్జీస్ ఎంతవరకు రెజనేట్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మీకు వీడియో అనేది రెజనేట్ అవుతుంది, ఓకే. అది ఎంత పర్సెంటేజ్ అవుతుంది అని చెప్పేసి అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా ఉంటుంది, ఓకే. సో ఇంకా ఇది మీకు టైమ్లెస్ రీడింగ్. ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి మీకు ఈ వీడియో అనేది రెజనేట్ అవుతుంది, ఓకే. సో వీడియోలోకి వెళ్దాము. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము ప్రజెంట్. యూనివర్స్ ప్లీజ్. ఓహో, చెయ్యక ముందే చూడండి ఎన్ని పడ్డాయో. సో ద లవర్స్, ఏస్ ఆఫ్ పెంటకిల్స్, నైట్ ఆఫ్ వాండ్స్, హై ప్రిస్టెస్, హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ జస్టిస్. మనకు కావాల్సిన కార్డ్స్ అన్నీ వచ్చేసాయి. సో ఇది యాక్చువల్లీ షఫుల్ చేస్తుంటేనే పడినాయి కదా కార్డ్స్. సో నేను తీసుకున్నాను, ఎందుకు అని అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో న్యూ మూన్ కదా మనకు నిన్ననే, సో అందుకే ఆల్మోస్ట్ ఇలానే ఉంటాయి ఎనర్జీస్. సో నైస్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ 5 ఆఫ్ సోర్డ్స్ ఉంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్ లైఫ్లో ఏవో స్ట్రగుల్స్ అయితే నడుస్తున్నాయి అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. అంటే ఆ పర్సన్ థాట్స్లో క్లారిటీగా లేరు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే క్లారిటీగా లేరు ఇన్ ద సెన్స్ ఆ పర్సన్ మీ గురించి అనుకోండి, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేదా వేరే పర్సన్ని చూస్ చేసుకోవాలా లేదంటే ఫ్యామిలీని చూస్ చేసుకోవాలా, ఇలాంటివన్నీ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ఆ పర్సన్ అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ప్రీవియస్గా మీ సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ థర్డ్ పార్టీ లేకపోతే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ థర్డ్ పార్టీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది, ఓకే. థర్డ్ పార్టీ 100% ఉంటుంది అని చెప్పేసి అయితే నేను చెప్పలేను. ఇక్కడ ఏంటి అంటే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో థర్డ్ పార్టీ లవ్ రిలేషనే కావాల్సిన అవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా థర్డ్ పార్టీ అవ్వచ్చు. ఎందుకు అని అంటే ఫ్యామిలీ మెంబర్స్ మీ కనెక్షన్ ఒప్పుకోకపోతే డిస్టర్బెన్సెస్ ఆటోమేటిక్గా వస్తాయి కదా, సో వాళ్ళు కూడా థర్డ్ పార్టీ అనమాట. సో ఇక్కడ నాకు ఇంకొకటి ఎనర్జీ ఏమొస్తుందంటే మూన్ ఎనర్జీ వస్తుంది. అంటే మీ పర్సన్ ఇన్ని రోజులు మీ ఏమంటారు మీ దగ్గర తన ఫీలింగ్స్ దాచిపెట్టారు అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ అయితే ఈ పర్సన్ నైట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. మీ పర్సన్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ దగ్గరకు వచ్చి తన ఫీలింగ్స్ మీతోటి షేర్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి ఆ పర్సన్కి ఇప్పుడు ఆ పర్సన్ దగ్గర అన్నీ ఉన్నాయండి. అంటే కెరీర్ ఉంది, ఆ పర్సన్ దగ్గర మనీ ఉంది, ఫ్యామిలీ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఆ పర్సన్ హ్యాపీగా లేరనమాట. సో ఇక్కడ ఎనర్జీ ఏంటి అని అంటే మీనింగ్ అదే, మీ పర్సన్ దగ్గర ఉన్నాయి
అంటే మీ పర్సన్ లైఫ్లో సక్సెస్గానే ఉన్నారు, కానీ ఆ పర్సన్కి సాటిస్ఫాక్షన్ లేదనమాట. అది ఎందుకు అని అంటే మీరు లేకపోవడం వల్ల ఆ పర్సన్ తన లైఫ్లో హ్యాపీనెస్ని మిస్ అవుతున్నారనమాట. అండ్ అంతేకాదు ఆ పర్సన్కి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే ఉన్నా కూడా ఆ పర్సన్ మిమ్మల్నే చూస్ చేసుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే నైట్ ఆఫ్ వాండ్స్ చూసారు కదా, ఇది ఇంకా చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట. మీ పర్సన్ మీ మీద చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. నేను ఇందాక చెప్పాను కదా నైట్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ అని చెప్పేసి. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ కంటే కూడా నైట్ ఆఫ్ వాండ్స్ కార్డ్ అంటే చాలా చాలా ఫాస్ట్ ఎనర్జీ అనమాట. మీ దగ్గరికి ఎంత తొందరగా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే ఈ పర్సన్ విత్ ఇన్ డేస్ అనమాట. అంటే 1 వీక్ లోపు అయితే మీకు రీయూనియన్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, రీయూనియన్ జరగడానికి మెయిన్గా మీరు మిమ్మల్ని చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు లో ఎనర్జీలో ఉండకూడదు. సో ఇక్కడ చూసారు కదా జస్టిస్, ఇంకొకరు ఈక్వల్గా ఉండాలన్నమాట. మీరు ఈక్వల్ ఎనర్జీలో ఉంటేనే రీయూనియన్ చాలా తొందరగా అవుతుందన్నమాట. అంతేకాదు ఇక్కడ నాకు నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ కింద నాకు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ కూడా వచ్చింది. అంటే మీ లైఫ్లో చాలా పాజిటివ్గా అయితే టర్న్ అవ్వబోతున్నాయి. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఆల్మోస్ట్ మీ పర్సన్ మీకు ఏమంటారు ఒక ఆఫర్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది. సో నేను యాక్చువల్గా రోజు బాటమ్ ఆఫ్ ద డెక్ ఇన్ని కార్డ్స్ చూడరు కదా, ఈరోజు ఎందుకు చూసారని మీ డౌట్ రావచ్చు. ఎందుకనంటే ఈ ఎనర్జీస్ అన్ని పిక్ చేసిన ఎనర్జీస్ కదా, ఆటోమేటిక్గా మనకి వచ్చేసిన ఎనర్జీస్. సో అందుకే నాకు బాటమ్ ఆఫ్ ద డెక్ ఈరోజు కొంచెం ఎక్కువ చూడాలనిపించింది. అంటే ఏంటంటే ఈ మెసేజెస్ ఈ రీడింగ్ చూసే వాళ్ళకి ఎవరికొకరికి రెజొనేట్ అవే ఉంటాయన్నమాట. అంటే యూనివర్స్ నా చేత చెప్పిస్తుంది ఈ మెసేజెస్ ఎవరికొకరికి రెజొనేట్ అవుతాయి, ఈ మెసేజెస్ అయితే నువ్వు ఇవ్వాలి అన్నట్టు ఈ వీడియోలో చెప్తుంది. అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇన్స్టెంట్ డౌన్లోడ్స్ అనమాట ఇవి. ఓకే, సో సైకిక్ పవర్ ఎక్కువ ఉంటే ఇన్స్టెంట్ డౌన్లోడ్స్ అయితే ఆటోమేటిక్గా వస్తాయి. సో టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవడం వల్ల మెయిన్ ఏమంటారు బెనిఫిట్ ఏంటి అంటే ఇంట్యూషన్ పవర్ పెరుగుతుందన్నమాట. ఓకే, సో ఇదేంటి అని అంటే మీ పర్సన్ చాలా చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి. ఈ పర్సన్కి ఏంటి అని అంటే మీరు లేకుండా వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ని చూడలేకపోతున్నారనమాట. ఇక్కడ చూసారు కదా ద లవర్స్ కార్డ్, ఇంతకంటే పాజిటివ్ కార్డ్ ఏమొస్తుంది చెప్పండి లవ్ రిలేషన్స్లో. సో ఇది మీ పర్సను మీరు ఒక కరెక్ట్ మ్యాచ్ అన్నట్టయితే, సోల్మేట్స్ అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఒక న్యూ బిగినింగ్ అయితే మీ రిలేషన్లో ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా మీ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు, మీకా లేకపోతే ఫ్యామిలీకా వాల్యూ ఇవ్వాలా అని చెప్పేసి ఇట్లా ఉన్నారని చెప్పేసి అన్నాను కదా. సో ఈ పర్సన్ ఏంటి అంటే మీరు కావాలి, ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉంది, కానీ ఆ పర్సన్ని కొన్ని సర్కమ్స్టెన్సెస్ ఆపుతున్నాయి అని అంటే మాత్రం ఆ పర్సన్ డివైన్ మీద నమ్మకం పెట్టారు. అంటే ఈ పర్సను డివైనే మమ్మల్ని కలిపింది, సో డివైన్ కలపడం వల్లనే మేము కలిసాము, కాబట్టి ఈ కనెక్షన్ ఫ్యూచర్లో పాజిటివ్గా అవుతుంది. సో డివైనే నాకు ఏమంటారు సోర్స్ని ఇస్తుంది, మమ్మల్ని కలుపుతుంది అన్నట్టు స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఈ పర్సన్. అంటే దేవుడి మీద నమ్మకంతో ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి ప్రేయర్ చేస్తారు. సో వాళ్ళు ప్రేయర్ చేసే గాడ్ని అయితే చాలా చాలా నమ్ముతున్నారు వీళ్ళు. ఓవరాల్గా ఏంటి అంటే మీరు ఆ పర్సను ఇద్దరు కనెక్షన్లో పాజిటివ్గా ఉంటారు అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అనుకోవడం ఒక్కటే కాదు, వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అనుకోవడమే కాదు, ఉంటారు అన్న కాన్ఫిడెన్స్ కూడా ఈ పర్సన్కి ఉంది. కాకపోతే యాక్షన్ తీసుకోవడానికి ఈ పర్సన్కి ధైర్యం లేదు. అట్ ది సేమ్ టైం యాక్షన్ తీసుకోవడానికి ఇది కరెక్ట్ టైం కాదు, డివైన్ టైం రావాలి అన్నట్టు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే నాకు తెలిసి మీ పర్సన్ ఏదో సమ్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు అన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత ప్యాషనెట్ ఎనర్జీ ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి. రాలేదు అని అంటే రెండు రీజన్స్ ఉంటాయి. ఒకటి డివైన్ టైం అన్నా కాకపోయి ఉండాలి, ఇంకొకటి మీరు ఆ పర్సన్ ఇద్దరు హీల్ అవ్వకుండా అయినా ఉండాలి. అంటే హీల్ అవ్వడం అని అంటే మాకేం హెల్త్ ఇష్యూస్ లేవు మేమేం హీల్ అవ్వాలి ఇలా కాదు, మీ ఎనర్జీస్ లోలో ఉండకూడదు అనమాట. మీ ఎనర్జీస్ లోలో ఉండకూడదు, మీ పర్సన్ ఎనర్జీస్ కూడా లోలో ఉండకూడదు. అప్పుడే మీకు రీయూనియన్ అనేది జరుగుతుందనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ అయ్యి ఉండాలి. సో నేను అందుకే మళ్ళీ చెప్తాను ఎప్పుడు వీడియోస్లో, మీరు లో ఎనర్జీలో ఉండకండి. మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అంటే మీ పర్సన్ని మీరు అట్రాక్ట్ చేయాలి. అది అట్రాక్ట్ ఏంటి అంటే ఎనర్జీస్ తోటి అట్రాక్ట్ చేయాలన్నమాట. అది ఎనర్జీస్ తోటి అట్రాక్ట్ ఎలా చేయాలంటే మీ పర్సన్కి మీరు తన వెంట పడుతూ తనని రిక్వెస్ట్ చేస్తూ ఇలా ఉండకూడదు అనమాట. మీ పర్సనే కాదు,
మీ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలన్నమాట. మీరు మీకు వాల్యూ ఇచ్చుకుంటేనే అవతల పర్సన్స్ మీకు వాల్యూ ఇస్తారండి. ఇదైతే యూనివర్సల్ ఫ్యాక్ట్. ఫస్ట్ మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటేనే అవతల పర్సన్స్ మనకు వాల్యూ ఇస్తారనమాట. సో మీరు ఎన్ని రోజులు మీ పర్సన్కి ఎక్కువ వాల్యూ ఇచ్చారు మీకంటే కూడా, కానీ ఇప్పుడు మీరు మీకు వాల్యూ ఇవ్వాలన్నమాట. మీకు వాల్యూ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మీ పర్సన్ మీకు వాల్యూ ఇస్తారు. అప్పుడు రీయూనియన్ అనేది తొందరగా జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఆ పర్సన్కి డౌన్లోడ్స్ వస్తున్నాయన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా ఆ పర్సన్ డివైన్ మీద నమ్మకంతో ఉన్నారని చెప్పేసి, అదే అనమాట. డివైన్ మీద అంత నమ్మకం రావాలంటే ఈ పర్సన్కి సంథింగ్ ఏదో తెలుస్తుంది. ఈ పర్సన్ నాకు తెలిసి ఇక్కడ ఈ పర్సన్ ఏమైనా రీడింగ్ చేయించుకోవడం కానీ, అంటే టారో రీడింగ్ చేయించుకోవడం కానీ, లేదు అని అనుకుంటే ఆస్ట్రాలజీ రిలేటెడ్ ఏమైనా ప్రిడిక్షన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి ఏవో చేసినట్టున్నారు. లేదు అని అనుకుంటే సంథింగ్ ఏదో ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ ఎవరో ఒకరు చెప్పినట్టున్నారు. అదేంటి అంటే మీరే తనకి కరెక్ట్ అన్నట్టు అయితే ఈ పర్సన్కి చెప్పినట్టున్నారు. మీ ఇద్దరికి ఏదో సంథింగ్ కనెక్షన్ అయితే ఉంది అనేది ఈ పర్సన్కి అర్థమైంది. అందుకే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. సో అది మీరు లో ఎనర్జీలో ఉండకపోతే చాలా తొందరగా వస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ విత్ ఇన్ డేస్లో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొందరికి విత్ ఇన్ డేస్లో వస్తాయి, కొందరికి విత్ ఇన్ వీక్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు రీయూనియన్ టైంని అయితే యూటిలైజ్ చేసుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. మీ మీద మీరు ఫోకస్ చేసుకొని, మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేసి మిమ్మల్ని మీరు సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోండి. ఎందుకు అని అంటే మీరు చేంజ్ అవుతేనే, మీరు హీల్ అవుతేనే మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతారు. ఓకే, సో చూసారు కదా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో. ఆ పర్సన్కి దేవుడి మీద చాలా నమ్మకం ఉంది. దేవుడు ఏదో మెరకిల్స్ చేస్తారు అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే మనకు ఫ్యాంటసీస్ కొందరికి ఉంటాయి కదా, మెరకిల్స్ జరగాలి, ఏదో ఒక మెరకిల్ జరిగిపోయి మేమిద్దరం కలిసిపోవాలి అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి కదా. అఫ్కోర్స్ అవి అందరికీ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. దేవుడే ఏదో ఒకటి జరిగిపోయి ఏదో ఒక మెరకిల్ జరిగిపోయేసి మొత్తం సిచ్యువేషన్ పాజిటివ్గా చేంజ్ అయిపోవాలి అని చెప్పేసి కొందరు మనీ రిలేటెడ్ కోరుకుంటారు, కొందరు రిలేషన్స్ కోరుకుంటారు, కొందరు జాబ్ గురించి, ఇట్లా అన్నీ కోరుకుంటూ ఉంటారు కదా. సో మీ పర్సన్ కూడా ఏదో మెరకిల్ జరిగి మీ ఇద్దరు ఒకటి అవ్వాలి అని చెప్పేసి దేవుణ్ణి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు వచ్చి మాట్లాడకుండా ఏదో ఒక మెరకిల్ జరగాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అంటే రాకూడదని చెప్పేసి కాదు, ఈ పర్సన్ రావడానికి ఆలోచిస్తున్నాడు, ప్యాషన్గా ఉన్నాడు. మీ మీద ఏమంటారు, చాలా అట్రాక్షన్ ఉంది మీ సైడు ఆ పర్సన్కి. బట్ కాకపోతే ఏవో సంథింగ్ ఆ పర్సన్నే ఆపుతున్నాయన్నమాట. మేబీ మీ పాస్ట్ సిచ్యువేషన్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, లేదనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, పర్లేదు లేరా, ఇంకా తినకంటే ఎక్కువ మంచి ఆఫర్ వస్తుంది నీకు అన్నట్టు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడండి. అందరని చెప్పి నేను అనట్లేదు, కొంతమంది ఫ్రెండ్స్ పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెగిటివ్గా చెడగొట్టే వాళ్ళు ఉంటారు చూడండి. సో అలాంటి మాటలు కూడా అయిన ఉండొచ్చు, సంథింగ్ ఏదో రీజను. సో అలాంటి మాటలన్నీ వినేసి ఈ పర్సన్ మీ దగ్గరికి అయితే రాకుండా డివైన్ అయితే ప్రేయర్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ అయితే మీ పర్సన్ ఖచ్చితంగా చేస్తున్నారు మీకోసం అని చెప్పేసి ఇక్కడ నాకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ అంతేకాదు ఆ పర్సన్కి డివైన్ నుంచి మెసేజెస్ కూడా వచ్చాయన్నమాట, మీకు తనకు ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే వస్తారు. బట్ ఏంటి అంటే మీరు మాత్రం లో ఎనర్జీలో ఉండకండి. ఓకే, సో ఇంకా చూద్దాము మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. సో ఈ న్యూ మూన్ ఎఫెక్ట్ అయితే మీ పర్సన్ మీద చాలా గట్టిగా పడినట్టే ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆటోమేటిక్గా కార్డ్స్ అవే పాపప్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా స్టేబుల్గా లేవు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే ఒకసారేమో చాలా తొందరగా వచ్చేసేయాలి, వెంటనే వెళ్ళిపోవాలి, ఇప్పుడే కాలం మెసేజ్ చేసేయాలి అన్నట్టు ఉన్నాయి. ఒకసారేమో ఆగిపోతున్నారనమాట. సో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయన్నమాట. ఆ పర్సన్ ఫీలింగ్స్లో స్టెబిలిటీ లేదు. అంటే మీరు మీ దగ్గరికి రావాలి, తొందరగా మీతోటి మాట్లాడాలని ఉంది, మళ్ళీ వెంటనే మీరు ఏమంటారో, మీరు ఎలా ట్రీట్ చేస్తారో, ఏమవుతుందో అని చెప్పేసి అదొకటి ఉంది. వావ్, 2 of Cups, Knight of Pentacles, ఓకే, ద చారియట్. సో చూసారు కదా, ఆల్రెడీ రీడింగ్స్ చూస్తున్న వాళ్ళకి మీకు అర్థమైపోయి ఉంటుంది. 2 of Cups అంటే సోల్మేట్ ఎనర్జీ అని నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు మీ పర్సన్కి మీకు అంటే ప్యాషన్ కూడా ఉంది మీ ఇద్దరు రిలేషన్లో, అండ్ ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. సో చాలా చాలా పాజిటివ్గా, లవర్స్ కార్డుని 2 of Cups కార్డు క్లారిఫై చేస్తుంది చూడండి. సో చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి.
అండ్ అంతేకాదు మీ పర్సన్ మీకు ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, వేరే వాళ్ళ మాటలు విని ఒకసారి మాట్లాడుకోవడం, ఒకసారి గొడవ పడడం, ఇలాంటివన్నీ కాకోకుండా ఒక స్టెబిలిటీ ఉండాలి మీ రిలేషన్లో. ఈసారి యూనియన్ అయితే ఇంకా తర్వాత ఎప్పుడు విడిపోకూడదు అన్నట్టు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. అందుకే చాలా టైం తీసుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్కి ఎవరేంటి అనేది కూడా క్లారిటీ వచ్చింది. అంటే మీ వాల్యూ తెలిసి వచ్చిందనమాట. ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా ఈ పర్సన్కి అర్థమయ్యింది. అందుకే ఈ కనెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టాలి, ముందుకెళ్ళాలి అని చెప్పేసి మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారనమాట. అండ్ అంతేకాదు ఆ పర్సన్కి విక్టరీ కూడా ఉంటుందని చెప్పేసి ఆ పర్సన్ స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు. ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ పర్సన్ కొంచెం స్పిరిచువల్గా అయితే చేంజ్ అయ్యారన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఏంటి అని అంటే మీ పర్సన్ ఎవరైనా కానివ్వండి, మేల్ అయినా ఫీమేల్ అయినా కానివ్వండి, ఈ పర్సన్ కొంచెం ఇప్పుడు స్పిరిచువల్గా స్పిరిచువల్ డౌన్లోడ్స్ అయితే వస్తున్నాయి ఈ పర్సన్కి అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే కొంచెం దేవుడి మీద నమ్మకం పెట్టడం, దేవుడి మీద ప్రేయర్స్ చేయడం, ఇలాంటివి అయితే ఈ పర్సన్ చేస్తున్నారు ప్రజెంట్. అందుకే ఆ పర్సన్కి అవేక్నింగ్ అయితే వస్తుంది. స్పిరిచువాలిటీ అయితే మీ పర్సన్లో స్టార్ట్ అయింది. సో అందుకే మీ పర్సన్కి ఎవరేంటి, ఏ కనెక్షన్ కావాలి, ఏ కనెక్షన్ మీద వర్క్ చేయాలని చెప్పేసి ఈ పర్సన్కి క్లారిటీ వచ్చింది. నేను ఇందాక చెప్పాను కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి. నేను మళ్ళీ చెప్తున్నాను, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఓన్లీ లవ్ రిలేషనే కాదు, ఫ్యామిలీ కూడా అయిండొచ్చు. సో ఇన్ని రోజులు ఆ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వకపోతే ఇప్పుడు మీకు ఎక్కువ వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆ పర్సన్ మీరు లేకుండా తన లైఫ్లో హ్యాపీగా లేరనమాట. అందుకోసమని మీరు తన లైఫ్లో కావాలి, మీరు ఉంటేనే తనకు హ్యాపీనెస్ అని చెప్పేసి ఆ పర్సన్కి అర్థమయ్యింది. అండ్ అంతేకాదు మీకు తనకి ఏదో కనెక్షన్ ఉంది, అది అంత తొందరగా కనెక్షన్ పోదు అని చెప్పేసి కూడా మీ పర్సన్కి తెలిసి వచ్చింది. ఓకే, సో ఓవరాల్గా స్పిరిచువాలిటీ అయితే మీ పర్సన్ స్పిరిచువల్ సైడ్ అయితే వెళ్తున్నారు. సో స్పిరిచువాలిటీ సైడ్ వెళ్తే ఏంటి అని అంటే మనకు అవేకనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, మన లైఫ్లో ఏది ఇంపార్టెంట్ కాదు అనేది క్లారిటీ వస్తుంది అనమాట. వావ్, మెజిషియన్, 7 of Wands. ఓకే, 2 of Wands. సో ఇక్కడ చూడండి, మెజిషియన్ కార్డు తోటి పాజిటివ్గా టర్న్ చేసుకోవాలి మీ సిచ్యువేషన్ని అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో డివైన్ తోటి కనెక్షన్ అయితే ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ 7 నెంబర్ ఇది కూడా కనెక్షన్, డివైన్ కనెక్షనే. హై ప్రిస్టెస్ కూడా డివైన్ కనెక్షనే, జస్టిస్ కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉంటేనే. సో అండ్ 2 of Cups డివైన్ బ్లెస్సింగ్స్. సో చూసారు కదా, డివైనే మిమ్మల్ని కలిపింది అని చెప్పేసి ఈ పర్సన్ చాలా చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. అందుకే ఈ పర్సన్ ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా ఫ్యూచర్లో మీకు తనకి రిలేషన్ అయితే మంచిగా అవుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు స్ట్రాంగ్గా నేను ఇందాక చెప్పాను కదా స్టెబిలిటీ కోసం అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. సో ఆ స్టెబిలిటీ కోసం స్ట్రాంగ్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఈ పర్సన్ అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. అంతేకాదు ఆ పర్సన్ తీసుకునే యాక్షన్కి రిజల్ట్ కూడా పాజిటివ్గా వస్తుందని చెప్పేసి ఆ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కూడా. అండ్ నాకు ఇక్కడ ట్రావెలింగ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఆ పర్సన్ మీరు కావాలి, కెరీర్ కూడా కావాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అంటే నెగిటివ్గా కాదు, మీరుంటే ఆ పర్సన్కి హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు. సో ట్రావెలింగ్, మీరు మీ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నట్టు ఈ పర్సన్ కోరుకుంటున్నట్టు నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే మీ మీద చాలా చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. మిమ్మల్ని వచ్చి మీట్ అవ్వంగానే ట్రావెలింగ్కి అడిగే ఛాన్సెస్ అయితే ఉందన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే చూసే వాళ్ళలో, అంటే మీకు చూసే వాళ్ళకి ఎవరికైనా ట్రావెలింగ్ అంటే కొంచెం ఇష్టం ఉన్న వాళ్ళైతే నాకు అనిపిస్తుంది. సో మీకు ఇష్టం లేకపోయినా మీ పర్సన్ కన్నా అట్లీస్ట్ ఇష్టం ఉంటుంది. మీ ఇద్దరిలో ఎవరికొకరికి ట్రావెలింగ్ అయితే ఇష్టం ఉంది అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అందుకే మీ పర్సన్ ట్రావెలింగ్ కోసం అయితే అడగాలి మిమ్మల్ని దగ్గరికి వచ్చి అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. అట్లా చేయడం వల్ల మీ పర్సన్ గురించి మీ గురించి మీ పర్సన్ ఇంకా కొంచెం మంచిగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే, 10 of Wands, 9 of Wands. సో ఏంటి అంటే 9 of Wands, 10 of Wands ఆల్మోస్ట్ సేమ్ ఎనర్జీ అండి. సో 9 of Wands ఏంటి అంటే ఈ పర్సన్ ఇన్ని రోజులు చాలా స్ట్రగుల్స్ చేశారు. ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీకి వాటికి వాల్యూ ఇస్తుంటే ఈ పర్సన్ అయితే ఆ బర్డెన్ని ఇంకా బేర్ చేయలేకపోతున్నారు అనమాట. నేను ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నట్టు చూపిస్తుందని చెప్పేసి. సో ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఆ పర్సన్ ఎగ్జాస్ట్ అయిపోయారనమాట. ఇంకా ఇవన్నీ వద్దు, నాకు వదిలేసేసి నా కోసం నేను చూసుకోవాలి అన్నట్టు కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే సెల్ఫిష్నెస్గా కొంచెం అంటారు కదా, అంటే కంప్లీట్గా మీ వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి తన రెస్పాన్సిబిలిటీని పక్కన పెట్టేసి మీ దగ్గరికి రావాలన్నట్టు కాదు. ఇన్ని రోజులు ఎగ్జాస్ట్ అయిపోయినారు. దాని తర్వాత కొంచెం
తన గురించి కూడా సెల్ఫిష్గా ఉండాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ని రోజులు ఆ పర్సన్ ఎక్కువ వాల్యూ ఇచ్చారనుకోండి, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఈ పర్సన్కి వాల్యూ ఇవ్వట్లేదు. అంటే ఈ పర్సన్ ఫీలింగ్స్కి ఈ పర్సను ఇన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చి అడిగినవన్నీ చేయడాలు, సపోర్ట్ చేయడాలు, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడం ఇవన్నీ చేసినట్టున్నారు. సో కానీ మీ పర్సను మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ చెయ్యట్లేదు. అందుకే ఈ పర్సన్కి విసుగు వచ్చిందనమాట. ఇంకా నేను ఇంతగానం చేస్తున్నా, ఇంత వాల్యూ ఇస్తున్నా కూడా వీళ్ళు నా ఫీలింగ్స్కి వాల్యూ ఇవ్వట్లేదు అని చెప్పేసి మీ పర్సన్ ఎగ్జాస్ట్ అయినట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. అందుకే కొంచెం సెల్ఫిష్గా ఉండాలి అని చెప్పేసి, అంటే సెల్ఫిష్గా ఇన్ ద సెన్స్ వేరే వాళ్ళ మాటలు వినకుండా మీ విషయంలో అయితే స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి. అంటే మీరు తనకి కావాలి. సో దానికోసం ఎవరి మాటలు వినకుండా స్ట్రాంగ్గా డెసిషన్ అయితే తీసుకోవాలి. కొంచెం సెల్ఫిష్గా తన లైఫ్ గురించి ఆలోచించి మిమ్మల్ని అయితే తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. ఇన్ని రోజులు ఫ్యామిలీ అడ్డం చెప్తున్నారు, ఇట్లా అట్లా అని అనుకుంటే వాళ్ళందరి మాటలు కాదు అని చెప్పేసి మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలి అన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. సో చాలా చాలా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారు. ఇంకా చూద్దాము ఇంకేమున్నాయి అని చెప్పేసి. పేజ్ ఆఫ్ స్వర్డ్స్, వావ్, 9 ఆఫ్ స్వర్డ్స్, 4 ఆఫ్ పెంటకిల్స్. సో నేను ఇందాకే చెప్పాను కదా మీ లైఫ్లోకి మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలని చెప్పేసి. సో ఆ పర్సన్ చాలా చాలా పొసెసివ్గా ఉన్నారు మీ మీద. మిమ్మల్ని ఎక్కడ మిస్ అవుతానో అని భయంగా ఉన్నారు. మిమ్మల్ని హోల్డ్ చేయాలి తన లైఫ్లో అన్నట్టు అనుకుంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా స్టెబిలిటీ ఉండాలి మీ లైఫ్లో అని చెప్పేసి. సో మేబీ నాకు ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఒక కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇన్ని రోజులు మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వకుండా, ఆ పర్సన్కి కమిట్మెంట్ అంటే భయం ఉండి యాక్షన్ తీసుకోకపోవడం అలాంటివన్నీ ఉంటే, ఇప్పుడైతే ఆ పర్సన్ కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని తన లైఫ్లో హోల్డ్ చేయాలి అన్నట్టయితే అనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ అంతేకాదు మీ పర్సను సరిగ్గా నిద్రపోవట్లేదు అన్నట్టు కూడా అనిపిస్తుంది. అంటే మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. డే మొత్తం అంతా బాగానే ఉంటుంది కానీ ఈ పర్సన్కి నైట్ అయ్యేసరికల్లా ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ రిగ్రెట్ కూడా అవుతున్నారు మిమ్మల్ని ఇగ్నోర్ చేసినందుకు. ఓకే, సో నాకైతే ఇక్కడ ఇప్పుడైతే ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు అన్నట్టయితే నాకు కనిపిస్తుంది. సో మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు రిగ్రెట్ అయితే అవుతున్నారు. అందుకే ఒక న్యూ బిగినింగ్ అయితే కావాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే మీ దగ్గరకు వచ్చేసేయాలన్నట్టు ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి, అందులో నో డౌట్. ఓకే, ఇంకా చూద్దాము. టూ ఆఫ్ పెంటకిల్స్, ఓకే, 5 ఆఫ్ కప్స్, హ్యాంగ్డ్ మ్యాన్. సో చూసారు కదా ఇక్కడ ఈ పర్సన్ ఏంటి అని అంటే, ఇందాక కన్ఫ్యూజన్లో ఉన్నానని చెప్పాను. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే తన దగ్గర ఆప్షన్ ఉంది కానీ ఆ పర్సన్ ఆప్షన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఉండింది. సో ఆ పర్సన్ ఇప్పుడు ఆ నెగిటివ్ సిచ్యువేషన్లో నుంచి, అంటే ఆప్షన్స్ ఉన్న వాటిని చూడట్లేదు కదా ఈ పర్సను, ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి వచ్చేసి మిమ్మల్ని ఫ్యామిలీని ఇద్దరిని బ్యాలెన్స్ చెయ్యాలి అన్నట్టయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. నాకు ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీయే కనిపిస్తుందండి, రిలేషన్ ఎక్కడ కనిపించట్లేదు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, మీ పర్సన్ మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఒక పర్సన్ అయ్యే ఛాన్స్ ఉంది, మాకు కన్ఫామ్గా తెలుసు మా లైఫ్లో థర్డ్ పార్టీ ఒక లవ్ రిలేషనే అని చెప్పి అనుకుంటే అది వేరు. కానీ డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ చెప్తున్నా, లవ్ రిలేషన్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు, నాకు ఫ్యామిలీ ఎక్కువ కనిపిస్తుంది. సో మిమ్మల్ని ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలి ఆ పర్సను, లైఫ్లో బ్యాలెన్స్ అయితే ఉండాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ చాలా చాలా ఏమంటారు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, బ్యాలెన్స్ చేయాలి అని చెప్పేసి. అంటే మీరు కావాలి, మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ కూడా కావాలి అనమాట. సో ఈ పర్సన్ అయితే బ్యాలెన్సింగ్ని లైఫ్లో మేనిఫెస్ట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా డివైన్ మీద బ్లెస్సింగ్స్ తోటి వెళ్తున్నాను. సో డివైన్ తోటి అదే ప్రేయర్ చేస్తున్నారు. మీ పర్సన్ను మీరు కావాలి, ఫ్యామిలీ కూడా కావాలి. అంటే ఫ్యామిలీ ఒప్పేసుకొని ఏదో మెరాకిల్ జరిగిపోయి ఫ్యామిలీ ఒప్పేసుకొని మీరు తన లైఫ్లో ఉండాలి అన్నట్టయితే మీ పర్సన్ థింక్ చేస్తున్నారు. సో
చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అండ్ కొంచెం నవ్వు కూడా వస్తుంది మీ పర్సన్ సిచ్యువేషన్ చూస్తుంటే. అంటే నెగిటివ్గా అని కాదండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవడము కరెక్ట్ థింగ్. ఆ పర్సన్ సిచ్యువేషన్స్ చూసి నవ్వడం మనం కరెక్ట్ థింగ్ కాదు. నాకెందుకు నవ్వు వస్తుందంటే, మీ చిన్నపిల్లలు అనుకుంటారు చూడండి, ఏదో మెరకిల్స్ జరిగిపోవాలి, ఫ్యాంటసీస్ ఉన్నాయి, సో అట్లా అనిపిస్తుంది. అందుకే కొంచెం స్మైల్ వస్తుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు సిచ్యువేషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు మనం యాక్షన్ తీసుకొని ఆలోచించేసి, ఇది మెచ్యూర్డ్ ఎనర్జీ. మీ పర్సన్ కొంచెం దేవుడి మీద వదిలేసి ఇమ్మెచ్యూర్గా చిన్నపిల్లల్లాగా ఏదో జరిగిపోవాలి, తన లైఫ్లోకి వచ్చేసేయాలి అన్నట్టు ఆలోచిస్తున్నారు కదా, సో అందుకే కొంచెం స్మైల్ వచ్చింది. సో నెగిటివ్గా అనుకోకండి. సో ఇంకా చూద్దాము. అగైన్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్, న్యూ బిగినింగ్. వావ్, 8 ఆఫ్ పెంటకిల్స్, హైరోఫెంట్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి ఎంత పాజిటివిటీయో, కింగ్ ఆఫ్ కప్స్. సో మీ పర్సన్కి మీ మీద ట్రూ లవ్ ఉంది, కానీ ఆ పర్సన్ ఫీలింగ్స్ మీతోటి ఎక్స్ప్రెస్ చెయ్యట్లేదు, అంతే డిఫరెన్స్. మీ పర్సన్కి మీ మీద లవ్ ఉంది. ఎవరికైనా ఇంకా డౌట్ ఉందని అనుకునే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనకు ఒక్కొక్కసారి అవతలి పర్సన్స్ లోపల ఏమనుకుంటున్నారు అనేది మనకు తెలియకపోవచ్చు, వాళ్ళు చెప్పే వరకు తెలియకపోవచ్చు. ఒక్కొక్కరు చెప్పినా కూడా అవి నిజమో కాదో కూడా మనకు తెలియదు. లోపల ఒకటి ఉండి బయటికి ఒకలాగా మాట్లాడచ్చు, అది సిచ్యువేషన్స్కి తగ్గట్టు మాట్లాడచ్చు పర్సన్స్. నేను ఓన్లీ నెగిటివ్గానే చేస్తారని చెప్పేసి కాదు, కొంతమంది ఏంటంటే లవ్ ఉన్నా కూడా మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అని చెప్పేసో, లేకపోతే ఫ్యామిలీని హర్ట్ చేయకూడదు అని చెప్పేసి, లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తుంటారు చూడండి. సో అలాంటి వాళ్ళ ఎనర్జీ అనమాట ఇది. సో మీ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది, సో కాకపోతే మీ పర్సన్ దాన్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు, అంతే తేడా. సో ఇక్కడ ఏంటి అని అంటే, ఏస్ ఆఫ్ స్వార్డ్స్ తోటి అఫ్కోర్స్ న్యూ బిగినింగ్. ఈ కనెక్షన్లో ఈ పర్సన్ ఎఫర్ట్స్ అయితే పెట్టాలి అన్నట్టయితే అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు, మెయిన్గా ఏంటి అని అంటే, ఈ పర్సన్ మీరు తన లైఫ్లో ఒక మ్యారేజ్ చేసుకోవాలి అన్నట్టయితే అనుకుంటున్నారండి. మ్యారేజ్ ఎవరికైతే పాసిబిలిటీ ఉందో వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఇక్కడ నాకు చూపిస్తున్నాయి. అంటే మ్యారేజ్ పాసిబిలిటీ లేకపోతే ఏదైనా ఫ్రెండ్షిప్ కమిట్మెంట్ కానీ ఇలాంటివి ఓకే, కానీ మ్యారేజ్ పాసిబిలిటీ ఉంది అని అనుకునే వాళ్ళకైతే మ్యారేజ్ అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అండ్ అంతేకాదు, ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఒప్పుకొని ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అయితే చేసుకోవాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీరు తను లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది, కానీ పేరెంట్స్ని బాధ పెట్టి మనం చేసుకుంటే మనం హ్యాపీగా ఉండలేము, వాళ్ళని బాధ పెట్టి అన్నట్టు కొంతమందికి ఉంటుంది కదా సాఫ్ట్గా ఆలోచించే వాళ్ళకి. సో అలాంటి పర్సన్ అనమాట మీ పర్సన్. ఫ్యామిలీకి వాల్యూ ఇస్తారు, మీకు వాల్యూ ఇస్తారు అనమాట. అంటే ఇన్ని రోజులు మీకు వాల్యూ ఇవ్వలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఫ్యామిలీనే కొంచెం ఎక్కువ చూసుకున్నారు, కానీ ఆ పర్సన్ మిమ్మల్ని మర్చిపోగలను అన్న నమ్మకంతో ఇవన్నీ చేశారు. కానీ ఇప్పుడు ఆ పర్సన్కి అర్థమైపోయింది మీకు తనకు ఏదో కనెక్షన్ ఉంది, అంత తొందరగా మీరు మిమ్మల్ని మర్చిపోలేరు ఆ పర్సన్ అన్నట్టు ఆ పర్సన్కి క్లారిటీ వచ్చిందనమాట. అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, ఫ్యామిలీస్ ఒప్పుకొని, మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అన్నీ ఒప్పుకొని ఒక ట్రెడిషనల్ మ్యారేజ్ అయితే జరగాలి మీ ఇద్దరికి. సో దట్ ఇంకా ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మీ ఇద్దరి కనెక్షన్లో. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఇవన్నీ ఏమి ఉండవు, ఒక స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పేసి చాలా చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. సో నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే మీ పర్సన్ వచ్చి ఫ్యామిలీ ఒప్పుకున్నారు, మ్యారేజ్ చేసుకుందాం అన్నట్టు ఇలా అడగచ్చు, లేదనుకుంటే ఎంగేజ్మెంట్ కమిట్మెంట్ అవ్వచ్చు, సంథింగ్ ఏదన్నా కమిట్మెంట్ అయితే వచ్చేలాగా నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి మీ పర్సన్ ఫీలింగ్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ పర్సన్ కరెక్ట్గా ఆలోచిస్తున్నారనమాట. ఇన్ని రోజులు ఆలోచించిన దానికి ఆ పర్సన్ ఇప్పుడు ఆలోచించేదానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. ఓకే, సో చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. అందరూ లైక్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి, ఐఎమ్ క్లైమింగ్ ద పాజిటివ్ ఎనర్జీ అని చెప్పేసి. ఎందుకు అని అంటే, ఈ క్లైమింగ్ చేస్తే మీకు రీడింగ్ మీ ఎనర్జీ కొంచెం పాజిటివ్గా అవుతుందన్నమాట. సో అందరూ అయితే లైక్ చేయండి వీడియోని అండ్ కింద కమెంట్ అయితే చేయండి, అంటే క్లైమ్ చేయండి వీడియోని. సో ఇప్పుడైతే మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే చూసారు కదా. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి కదా.
మీకు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే మీరేం చేయాలి అనేది అయితే చూద్దాం. ఎందుకు అని అంటే మీ పర్సన్ ఈ ఎనర్జీస్లో ఉన్నప్పుడు మీరు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆ పర్సన్ ఎనర్జీస్ చేంజ్ అవ్వడము, మీ కనెక్షన్లో డిస్టర్బెన్సెస్ రావడం ఇలాంటివన్నీ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఇప్పుడు ప్రజెంట్ మీరేం చేయాలి అంటే యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాము. ఓకే, నేను ఒరాకిల్ డెక్స్ తీసుకున్నాను దీనికోసము. సో మీకు యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి ప్రజెంట్ అనేది అయితే చూద్దాం. ఓకే, సో దట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది అనమాట. అంటే మీ పర్సన్ గురించి ఇప్పటివరకు గైడెన్స్ దొరికింది, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరేం చేయాలి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అనేది అయితే మీకు తెలిస్తే మీరు చేయాల్సినది మీరు చేయొచ్చు కదా. ఓకే, సో అందుకే ఈ గైడెన్స్ అయితే చూద్దాము. ప్రజెంట్ యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది, ఇప్పుడు మీరేం చేయాలి అనేది అయితే చూద్దాము. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. సో కాన్ఫిడెన్స్గా ముందుకు వెళ్ళండి అన్నట్టయితే చెప్తుంది యూనివర్స్ మీకు. అంటే కాన్ఫిడెంట్గా ఉండండి అన్నట్టు. అంటే నేను చెప్పాను కదా, ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మీతోటి ఫీలింగ్ కన్ఫెస్ చేయకుండా ఉండింటే ఇన్ని రోజులు మీకు కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పేసి అనుకున్నారనుకోండి, అంటే ఈ రిలేషన్ వర్కౌట్ అవుతుందా ఇంకా వర్కౌట్ అవ్వదా అన్నట్టు మీరే డౌట్లో ఉన్నారనుకోండి, ఆ ఎనర్జీ నుంచి బయటికి రండి అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చెప్తుంది మీకు. అంటే కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేసుకోండి అన్నట్టయితే ఇక్కడ చెప్తుంది అనమాట యూనివర్స్. అండ్ అంతేకాదు మీ లైఫ్లో కూడా కాన్ఫిడెన్స్ అనేది అవసరం అండి. ఓకే, యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. ఇది చాలా ఏమంటారు, లాస్ట్ 2 రీడింగ్స్ నుంచి ఇదే వస్తుంది. సో ఏంజల్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా ఇందాక మీ కనెక్షన్ మీద. 2 ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి. సో ఏంజల్ బ్లెస్సింగ్స్ అయితే మీ కనెక్షన్ మీద ఉన్నాయి. సో అదే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ యూనివర్స్ కూడా చెప్తుంది. సో ఏం టెన్షన్ పడకండి, మీరు మీ లవ్డ్ వన్ సేఫ్గానే ఉన్నారు. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు అని అంటే మీ మీద మీరు కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకొని మీ మీద మీరు వర్క్ చేసుకోండి. మీ పర్సన్ అయితే ఎక్కడికి వెళ్ళరు అన్నట్టయితే ఇక్కడ యూనివర్స్ అయితే చెప్తుంది. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ రెజల్యూషన్. సో అగైన్ చూడండి, పర్సనల్ ఇష్యూ. ఈ రీడింగ్ అంతా కూడా మీ పర్సన్ గురించే కదా మనం చెప్తున్నది. ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు పర్సనల్. సో పర్సనల్ ఇష్యూ రెజల్యూషన్కి రీచ్ అవుతుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది. అంటే మీ కనెక్షన్కి ఒక కంక్లూజన్ అనేది రాబోతుంది. మీ పర్సన్ అయితే చాలా చాలా తొందరగా మీ దగ్గరికి అయితే రాబోతున్నారు అన్నట్టయితే యూనివర్స్ కూడా మీకు మెసేజెస్ అయితే ఇస్తుంది. బట్ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డోంట్ మైండ్, మీరైతే లో ఎనర్జీలో ఉండకండి. చెప్పాను కదా, కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేసుకోండి. కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్. మీరు సక్సెస్ అవ్వడానికి కాన్ఫిడెన్స్ అనేది కీ అనేసి ఇప్పుడు యూనివర్స్ అయితే మీకు చెప్తుంది. అంటే మీరు కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళాలి, మీ లైఫ్లో కెరీర్లో ముందుకెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఈ కనెక్షన్ మీద నమ్మకం పెట్టుకొని ఉండాలి అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తుంది. సో దట్ మీకు ఈ కనెక్షన్లో సక్సెస్ అనేది వస్తుంది అన్నట్టయితే యూనివర్స్ చెప్తుంది. కనెక్షన్లో సక్సెస్ ఇన్ ద సెన్స్ పర్సనల్ ఇష్యూ రిజాల్వ్ అయినట్టే కదా. సో ఇక్కడ మళ్ళీ చూసుకుంటే మీరు అగైన్ క్యాన్సర్ ఇదేంటి అని అంటే ఎమోషనల్ సైన్స్ అనమాట. సో ఎమోషనల్ సైన్స్లో వచ్చిన ఈ మెసేజెస్ అంటే మీ పర్సన్ చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు, మీరు కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇది మీ ఇద్దరి కనెక్షన్ అంటే మీ ఇద్దరి రీయూనియన్కి కరెక్ట్ టైము, అంటే టైం దగ్గరగా ఉంది మీ రీయూనియన్కి అన్నట్టు ఇండికేషన్ అనమాట. సో చాలా చాలా పాజిటివ్గా ఉండండి, నెగిటివ్గా మాత్రం అస్సలు ఆలోచించకండి. ఇఫ్ ఇన్ కేస్ మీ కనెక్షన్లో నెగిటివిటీ ఉంది అంటే కొంతమంది అంటారు కదా, మా పర్సన్ చెయ్యరు, ఇంకా ఆ పర్సన్ మారరు, ఇంకా చెయ్యలేదు ఈ పర్సన్ ఇంకెప్పుడు చేస్తారు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్, లో ఎనర్జీస్. ఆ ఎనర్జీస్లో మీరు ఉండకండి. ఇఫ్ ఇన్ కేసు మీ పర్సన్ ఫీలింగ్స్ మీకు తెలియవు అని అనుకున్నా కూడా ఓకే, ఆ పర్సన్ నిజంగా నన్ను లవ్ చేస్తుంటే నా దగ్గరకు వస్తారు, డివైన్ అయితే నా దగ్గరకు వచ్చేలాగా చేస్తుంది అని చెప్పేసి ఉండండి. ఆ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తే మాత్రం మీ దగ్గరకు వస్తారు అనే నమ్మకంతో ఉండండి. ఆ పర్సన్ జెన్యూన్గా లవ్ చేయకపోతే జెన్యూన్గా లవ్ చేసే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, మీరు ఏంటంటే అల్టిమేట్గా మీ లైఫ్లోకి ట్రూ లవ్ని మేనిఫెస్ట్ చేయాలే కానీ పర్టికులర్ పర్సన్ని కాదు. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే ఆ పర్సన్ ఎలాంటి పర్సన్ అనేది మీకంటే యూనివర్స్కి బాగా తెలుసు. సో ఎవరు కరెక్ట్ మన లైఫ్లో అనేది యూనివర్స్కి బాగా తెలుసు అనమాట. అఫ్కోర్స్ మీ పర్సన్కి నిజంగానే లవ్ ఉందని రీడింగ్లో వచ్చింది, నేను కాదనను. కాకపోతే మీరు కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోండి. మీ పర్సన్ జెన్యూన్గా మిమ్మల్ని లవ్ చేస్తే మీ దగ్గరకు వస్తారా అనేది అయితే పెట్టుకోండి. ఓకే, సో చూసారు కదా, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్. సో నేను ఇందాక చెప్పాను కదా, మీ పర్సన్ ఏదో మెరకిల్ జరగాలి, మీరు తను ఏమంటారు కలిసిపోవాలి, రీయూనియన్ ఉండాలి మీకు అని చెప్పేసి. సో మీకు కూడా అదే వచ్చింది, నాకు తెలిసి మీరు కూడా అదే అనుకుంటున్నట్టున్నారు. సో ఫైరీ క్లైమాక్స్ ఇన్ ద సెన్స్ ఏదో సంథింగ్ ఒక మెరకిల్ జరగాలి అన్నట్టు మీరు కూడా అదే అనుకుంటున్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది యూనివర్స్.
లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. సో చూసారు కదా, లక్ కూడా మీ సైడే ఉంది. అంటే ఇది డివైన్ టైం అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి డివైన్ టైం అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. అంటే డివైన్ టైం ఇన్ ద సెన్స్ ఈ టైంలో మీరు ఏమైనా చేసినా కూడా మంచిగా రిజల్ట్ వస్తాయి ఈ పనులకి అన్నట్టు ఇండికేషన్ అనమాట. సో ఈ టైంలో మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ పాజిటివ్గా ఆలోచించాలి. నెగిటివ్ థింగ్స్ మీ బ్రెయిన్లోకి కూడా రాకుండా చూసుకోండి. ఎందుకనంటే ఈ టైంలో మేనిఫెస్ట్ చేసేవి మనకు తొందరగా రియాలిటీలోకి వస్తాయన్నమాట. అంటే నెగిటివ్గా ఆలోచించినంత మాత్రాన మేనిఫెస్ట్ అవుతుందా అని చెప్పేసి కొందరు అడగచ్చు. అవుతుందండి. మనం నెగిటివ్గా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనకు ఉన్నాయి కదా, రాయడము, ఆలోచించడం, ఇమాజిన్ చేసుకోవడం, ఇవన్నీ. సో మీరు కింద కమెంట్లో కూడా నేను అందుకే నెగిటివ్గా కమెంట్ చేయకండి అని చెప్పేది. అందుకే మీరు రాసినా కూడా అది నెగిటివ్గా మేనిఫెస్ట్ చేసినట్టే అవుతుంది. అందుకే అందరూ పాజిటివ్గా కామెంట్ చేయండి అని చెప్పేసి నేను చెప్తాను. ఓకే, సో అందుకే నెగిటివ్గా ఆలోచించకండి, నెగిటివ్గా కామెంట్ చేయకండి, నెగిటివ్గా మాట్లాడకండి మీ కనెక్షన్ గురించి. ఓకే, సో చూసారు కదా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి అనేది. ఇది ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఎందుకంటే కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీనే ఉంది. సో అందరికీ నచ్చుతుంది. సో వీడియోని అందరూ అయితే లైక్ చేయండి చూసిన వాళ్ళందరూ. అండ్ కింద కమెంట్ కూడా చేయండి, ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి. ఎందుకు అనంటే పాజిటివిటీ అనేది మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటే కమెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, క్లెయిమ్ చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, మీ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరికైనా కూడా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా గైడెన్స్ దొరుకుతుంది, వాళ్ళకి కూడా వాళ్ళ లైఫ్లో కూడా మీరు పాజిటివిటీని స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. సో అలా చేయడం వల్ల మీ లైఫ్లో కూడా పాజిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఓకే, సో అందరికీ అయితే మీరు ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అనంటే నేను చూసాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకు అనంటే మీకు నోటిఫికేషన్లో వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో నోటిఫికేషన్లో వస్తే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో దట్ మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా రోజు రోజుకి మీకు వీడియో అనేది ఇంకా ఎక్కువ రెజనేట్ అవుతూ ఇంకా ఎక్కువ కరెక్ట్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, సో చూసారు కదా, వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.